మొన్న బాబు గారు ఆటో డ్రైవర్లతో మాట్లాడారు విన్నారా? ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో అటువంటి ఛాన్స్ ఆయన వదులుకోరుగా. ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. ఏమన్నా సరే బాబు గారు మాట్లాడుతుంటే వినాల్సిందే. ఇంతకీ ఏడు చెప్పారు సార్ ఆటో డ్రైవర్లకి? ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లేదు తమ్ముళ్ళు, మీరు ఇంటికాడ పడుకోండి, యాప్ పెడతాను, యాప్లో మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే వీళ్ళు ఏడు చెయ్యాలి? మీకు బేరాలు, అసలు మీకు అసలు ఖాళీ ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఊబర్, ఓలా, ర్యాపిడో ఉన్నాయిగా. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట. ఆ కంట్రోల్ రూమ్ నుండి ఏ ఆటో ఎక్కడుందో చూస్తుంటారా? కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట. ఇదిగో నీకు బేరం ఉంది వెళ్ళిపో, నీకు బేరం ఉంది వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తాడండి. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఏం మాట సార్? ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి వాళ్ళ పండగే పండగ అన్నాడు. పండగ? ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఏమిటి డైలాగ్ సార్ అది? అదే సినిమాలో బ్రహ్మానందం గారు ఆలి అడుక్కుంటాకు వచ్చే 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకు ఇవ్వాలంటాడు, లేదా రూపాయి వేసి. భలే ఉంటుంది సార్ ఆ కామెడీ. దగా చేసి పండగ చేసుకోమంటారా? ఏదో ఒక పండగ చేసుకోవచ్చు కదా సార్. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? మొదటి దానికి మొగుళ్ళు లేడంటే కడదానికి కళ్యాణం అన్నట్టుంది. ఆటో డ్రైవర్లకే అంతంత మాత్రం అంటే మీరేడు సార్ లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు అని చెప్పి లిస్ట్ చదువుతారు?